ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము భోగి పండుగ. అంటే అసలు సంక్రాంతి పండుగ, భోగి పండుగ అంటేనే అందరికీ కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా చక్కగా ఇంటి బయట వాకిట్లో మంచి అందమైన ముగ్గులు వేయటము అనేటువంటిది ఒకటి, అదొక క్రేజ్. అసలు ఈ ధనుర్మాసం మొత్తం కూడా ముగ్గులు అనేది వేస్తూ ఉంటారు. భోగి పండుగ నాడు చక్కగా పాలు పొంగిస్తున్నట్టుగా కావచ్చు, ఈ భోగి పళ్ళు పోయటము, ఇలా చాలా చాలా సంతోషంగా గడుపుతుంటారు. భోగి అని అంటేనే ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా. అసలు హరిదాసు రావటం ఏమిటి, పొద్దున్నే హరిదాసు రావడము, అలాగే చక్కగా ఆ రోజున అందరూ కూడా కళకళలాడుతూ ఉంటుంది. ఎందుకంటే భోగి పండుగ అనగానే పొద్దున్నే భోగి మంట వేస్తాం, హరిదాసు రావడం అనేటువంటిది, అలాగే నగర సంకీర్తన అనేటువంటిది, మరి చక్కగా ముగ్గులు పెడుతుంటాం, గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము. అలాగే వారు పిల్లలకి భోగి పండు పోయడం విషయంగా కావచ్చు, ఇలా మనకి ఎంతో సరదాగా ఉంటుంది. భోగ భాగ్యాలతో కళకళలాడుతుంటుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది, ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. సరే, వాటికి కూడా చాలా క్లుప్తంగా తెలియచేయటం జరుగుతుంది. అసలు భోగి పండుగ, దాని గురించిన వివరాలు, విశేషాలు అన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది. భోగభాగ్యాల భోగి హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండుగకు సరిగ్గా ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారని విషయం మనందరికీ కూడా తెలిసిందే. అదేవిధంగా చిన్నారుడిపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువును కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు? సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండటంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు, దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు బాధలను తట్టుకున్నందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగ్ అనే సంస్కృత పదం నుంచి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతంగానే భోగి పండుగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి పండుగ రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు, రైతుల కోసం ఈశ్వరుడు నందిని భూమికి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈరోజు భోగి పండుగను జరుపుకుంటారు. జనవరి నెలలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాధారణంగా చలి మంటలను వేసుకుంటారు. కానీ భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండగకి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా వేస్తారు. వాటిని భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మక్రిములు నశిస్తాయి, మనకు శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల నుంచి వచ్చినటువంటి కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్లలో విధిగా వేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాలకు అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్లు భావిస్తారు. భోగి పండుగ రోజున సాయంత్రం వేళలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఇదే రోజున చిన్నారుల తలపై భోగి పళ్ళను పోస్తారు. ఇదే రోజున బదరీవనంలో శ్రీహరిని పిల్లాడిగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళు అంటే రేగి పళ్ళతో అభిషేకం చేస్తారు. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళగా మారాయి. వీటితో పాటు పూలు, శనగలు కూడా కలిపి చిన్నారుడిపై వేయడం వల్ల వారు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు అని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. అందువల్ల భోగి పండుగ నాడు తప్పనిసరిగా పసిపిల్లలకు చక్కగా భోగి పండు పోయటము, అంటే అందులో కొంచెం రేగి పళ్ళు, బంతి పువ్వులు తుంపి, బంతి పువ్వులు కొంచెం, చిల్లర నాణేలు కొద్దిగా, అలాగే పాలకాయలు అని చెప్పేసి చేస్తుంటారు. చిన్న చిన్నగా పాలకాయలు ఉంటాయి, ఆ పాలకాయలు, కొన్ని శనగలు,
ఇవన్నీ కూడా కలిపి పిల్లలకు చక్కగా ఇలా దిష్టి తీసేసి పిల్లల తల మీద ఇలా పోస్తారు అన్నీ కూడా. అలా పోసిన తర్వాత వాటిని వెనకటిలో చాకలితోటి మొత్తాన్ని కూడా దగ్గరికి అనిపించి వాటిని అంటే అప్పుడు కాయిన్స్ 5 పైసల బిళ్ళలు, 2 పైసల బిళ్ళలు, పావలా బిళ్ళలు అలా ఉండేవి. ఈ మధ్య కాలంలో మినిమం 1 రూపీ అయింది, కానీ 1 రూపాయి బిళ్ళ అయింది. వాటినన్నింటినీ కూడా జనరల్గా చాకలి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసేవాళ్ళు. వాళ్ళకిస్తే మంచిది, కడుపు చలవా అని చెప్పేసి అలా చక్కగా ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటము అనేటువంటిది. ఈ విధంగా ఏంటంటే భోగి పండు పోయటము, వచ్చినటువంటి వాళ్ళకి ముత్తైదులకు చక్కగా బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వటము, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఆచార సాంప్రదాయమైంది. ఇవన్నీ కూడా పిల్లలకు, చిన్నపిల్లలకు చక్కగా పట్టుపరికిణీలు వేయటము, తప్పనిసరిగా పట్టుపరికిణి గుట్టిస్తారు. సంక్రాంతి పండుగకి మాత్రం ఆడపిల్లలందరికీ వాళ్ళకి చక్కగా జడ వేసి పువ్వులు పెడతారు. ఎక్కువ పూలు పెట్టడము, పూల జడలు వేయటము చాలా అందంగా ఉంటుంది, ముచ్చటగా ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే తెల్లవారి లేచిన దగ్గర నుంచి సాయంత్రం భోగి పండు పోసే వరకు కూడా ఎంతో సంతోషంగా కళకళలాడుతూ లక్ష్మీ నిలయంగా ఉంటుంది ఇల్లు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.